నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి మేడం చేసిన పని చూస్తే వారెవ్వ కలెక్టర్ అంటే కలెక్టర్ మేడం అని మంచి మాటల ముంచి మురిసి ముప్పందం అయ్యేటట్టు చేస్తారు కావచ్చు ఆమెను. అగో ఇప్పుడు ఆ మేడం అంత మంచి పని ఏం చేసిందే బాలన్న ముచ్చట్ల బాగా మంచిగా చెప్తున్నామంటారా చూడండి. లీవ్ లెటర్ ఆర్ మాధవి మాధవి ఇక్కడ సస్పెండ్ లక్ష్మీకాంత్ అటెండర్ ఇక్కడ లేదు. మీరు ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? అగో చూస్తుంటే ఏదో దవాఖాన లెక్కనే కొడుతున్నదని అనుకుంటురా? మీరు అనుకున్నట్టే నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఉన్న సర్కారు దవాఖానకు పోయింది. ఏమున్నది, డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది ఎవ్వరు కూడా దవాఖానలో లేరట. ఉన్న ఈ ఒక్క మేడంను పిలుచుకొని రిజిస్టర్ పట్టుకారా అమ్మన్నది. ఇట్లా పేర్లు చదువుకుంటా ఎవరెవరు వచ్చిండ్రని అడిగినా కొద్దీ ఆ నడుచు మేడం ఏమనుంటుందంటే బయటకు పోయినరు మేడము ఇప్పుడే వస్తారు పక్కపొంటే ఉన్నారు అన్నా కొద్దీ ఏమమ్మా కథలు పడుతురా అనుకుంటా రానోళ్ళందరినీ సస్పెండ్ చేసిందట. మీ బుద్ధిన్నట్టు వచ్చిపోయేందుకు ఇదేమన్నా మీ ఇల్లా మీ అత్తగారి ఇల్లా? సర్కారు దవాఖాన్లు ఏడికే సత్రోలు నడుస్తున్నాయని మీ అసొంటోళ్ళు ఏయంగా చెడ్డ పేరు వస్తుందని మంచిగానే గరానికి వచ్చిందట. ఇట్లా ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు మొత్తం 8 మందిని సస్పెండ్ చేసింది. అమ్మా కలెక్టర్ త్రిపాఠి మేడం గారు మొదలు మండల సర్కారు దవాఖాన పెబ్బను సస్పెండ్ చేయరి. ఎందుకంటే పెబ్బనే పెద్దగా పట్టించుకోకపోయే వరకు లాభాలు అంతా అజాతులు అవుతుర్రు. దవాఖానలో 8 మంది సిబ్బంది లేకుంటే మండల వైద్యాధికారి ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయిండా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిండా? తీసుకునేదేమో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో జీతాలు తీసుకున్నాడు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం వాళ్ళ పెండ్లాం బిడ్డల పెయ్యలకు ఎట్లా వంట పడుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.